హాయ్ అండి, నేను మీ అనిత పూజారి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ వచ్చి చికెన్, అందులోకి కోడిగుడ్లు వేసి చేస్తున్నానండి. ఇవైతే అంగడి వల్ల ఇచ్చిన గుడ్లు అండి. గుడ్లు ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఒలుచుకున్నాను. 5 గుడ్లు ఉప్పు కారం వేసి ఆయిల్లోకి గుడ్లను అయితే వేయించుకున్నాను. ఘాట్లు పెట్టి ఇప్పుడైతే ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి బాగా వేయించుకున్నాను. ఈలోపు మా ఆయన చికెన్ తెచ్చాడండి. చికెన్ మసాలా. ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఇదండి చికెన్ వేసి కలుపుకోవాలి. ఇదైతే ఓ 2 నిమిషాలు మగ్గనిద్దామండి ఇదండి చికెన్ అయితే బాగా మగ్గింది. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇదండి నేనైతే ఇక్కడ 3 స్పూన్లు కారం తీసుకున్నానండి. నేను కారం ఎక్కువ తింటాము. ఇదండి పసుపు. ఈలోగా మా ఆయన గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం కొబ్బరి, ఇందులోకి తెల్లవాయి, కొంచెం కొత్తిమీర, చెక్క, అల్లం వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇందులోకి వేసేసుకున్నాం. ఇదిగోండి చికెన్ అంతా కలిపేసి కొన్ని నీళ్ళు అయితే పోసి బాగా మగ్గనివ్వాలి. ఇదండి నీళ్ళు పోసాను. ఇది ఒక 5 నిమిషాలు కుక్ అయిందండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి అయితే నేను చికెన్ మసాలా వేస్తున్నాను. ఇందులోకి అట్లే ఉడకబెట్టిన 5 ఎగ్స్ అయితే వేస్తున్నా. కొంచెం కొత్తిమీర వేసుకొని పైన మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అయిందండి. అత్తయ్య చికెన్ తిందో తన కోసం అయితే ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా రాగి సంగటి కూడా చేయాలండి. ఇది నైట్ మిగిలిన అన్నం అండి. ఇదిగోండి ఎగ్ ఫ్రై అత్తయ్య కోసం, రాగి సంగటి, నేను చేసిన ఎగ్ కర్రీ, చికెన్ అండి. ఓకే అండి, బాయ్. ఇదిగోండి రైతా. మేమంతా కూర్చొని అయితే తింటున్నాము. ఓకే, బాయ్.